పెదనాన్నగారు హోమం దగ్గరే ఉండాలి. అయినా మీరేంటి పూజారి గారు, ఏదో కంగారు పడుతున్నట్టున్నారు? అదేం లేదు బాబు, మీ పెదనాన్నగారితో మాట్లాడాలి. పూజారి గారు, మీరేదైనా చెప్పాలనుకుంటే నాతో చెప్పండి, పర్వాలేదు. మీ పెదనాన్నగారు మీ ఇద్దరు జాతకాలు పరిశీలించమని చెప్పారు. మీ జాతకంలో చిన్న చిన్న అవరోధాలున్నాయి, కానీ అవి మీరు సంకల్ప బలంతో అధిగమించారు. కాకపోతే మీ భార్య గంగగారి జాతకంలో గంగ జాతకంలో పర్లేదు చెప్పండి. అడుగడుగునా గండాలు కనిపిస్తున్నాయి. అయిన వాళ్లు దూరం అవడం, వయసుకు మించిన కష్టాలు అనుభవించడం, మహారాణిలా బతకాల్సిన తన తలరాతని విధి మార్చేసింది. వాటన్నింటినీ గుండె నిబ్బరంతో ఎదుర్కొంటుంది. ఇన్ని శాపాల మధ్య తనకు దొరికిన ఒకే ఒక్క వరం మీరు. వివాహం తరువాతే తన జీవితంలో సంతోషాలొస్తాయని తన జాతకం చెప్తోంది. మీ సంకల్పానికి తన మనోబలం తోడై సమస్యలను అధిగమిస్తోంది. తాను ఇంకా ఎదుర్కోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎలా తట్టుకుంటుందో, ఎలా నెట్టుకొస్తుందో అంతా దైవేచ్ఛే. నేనున్నాను పూజారి గారు. గంగకెన్నడ్డంకులొచ్చినా నేనండగా నిలబడతాను. ఏ కష్టం వచ్చినా సరే తన చెయ్యి మాత్రం వదలను. భర్తగా నా భార్యని కాపాడుకోవడం, తనకే సమస్య రాకుండా చూసుకోవడం నా బాధ్యత. నా బాధ్యతను నేను నిర్వర్తిస్తాను పంతులు గారు. చాలా సంతోషం బాబు. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. కానీ నాకొక సహాయం చేస్తారా? చెప్పండి బాబు. గంగ జాతకంలో గండాలున్నాయన్న సంగతి దయచేసి మా పెదనాన్నతో చెప్పకండి. ఇప్పటికే ఇంట్లో ఉన్న సమస్యలతో నలిగిపోతున్నారు.